జై శ్రీరామ్. 27 శ్లోకాన్ని భావం తెలుసుకుందాం. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టాశిష్టకృచ్యుచిః సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిదా సిద్ధి సాధనః. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క గుణాలు, తన లక్షణాలు అస్సలు లెక్క పెట్టలేనివి. ఎవ్వరూ గ్రహించలేని తత్వం శ్రీ మహావిష్ణువుది. అదే కాక శిష్ట అంటే విశిష్ట అంటే అతను చాలా స్పెషల్. శిష్టకృచి అంటే శిష్ట అంటే ధర్మాన్ని పాటించేవాళ్ళు. ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళని కాపాడడమే శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యత. సిద్ధార్థ ఎటువంటి కోరికలైనా తీర్చేవాడు. సిద్ధార్థ సిద్ధి సంకల్ప అంటే మనం సంకల్పించిన కోరికలను తీర్చగలిగే శక్తి కలవాడు. సిద్ధి సాధన సిద్ధిదా అంటే సిద్ధిదా బుద్ధి అంటే సంపద. బుద్ధి, సంపద, జ్ఞానం ఏదైనా ధన రూపంలో అవ్వచ్చు, అది జ్ఞాన రూపంలో అవ్వచ్చు, ఏ రూపంలో అయినా సరే. సిద్ధిదా సిద్ధి సాధన, దాన్ని సాధించడానికి కావలసిన మార్గాన్ని తను చూపేవాడు అని అర్థం. ఇది 27వ శ్లోకాని భావం. ధన్యవాదాలు.